మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కంది నుంచి ముత్తంగి రింగ్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. లారీలోని ఉల్లి మూటలు రహదారిపై పడ్డాయి. మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కంది నుంచి ముత్తంగి రింగ్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. లారీలోని ఉల్లి మూటలు రహదారిపై పడ్డాయి. మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయింది? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా కావడంతో అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ విస్తరణ పనులు ప్లస్ ఈ వర్షాల వల్ల ఏర్పడ్డ గుంతలు వీటి వల్ల కొంత నిదానంగా వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇది లారీ పడిపోవడంతో ఉల్లిగడ్డతో వస్తున్న లారీ బోల్తా పడటంతో మరింత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అయితే ఆ లారీని తీయడం పక్క జరపడం ఉల్లిగడ్డ జరపడం కాస్త ఆలస్యం అవడంతో బాగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు ఇది మనకి ఇటు ఇస్నాపూర్ నుంచి కంది వరకు ఒక దశలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తర్వాత పోలీసులు దాన్ని కొంచెం లారీని పక్కకి రప్పించి ఉల్లిగడ్డలు తీసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో ప్రస్తుతం కాస్త నెమ్మదిగా వాహనాలు పోతుంది. కాకపోతే ఎక్కడ కూడా నిలబడి ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కాస్త నెమ్మదిగా వాహనాలు రాకపోతే ప్రారంభమయ్యేది.